ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. హాయ్ గైస్, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాతలైతే నేను మూవీస్ వరల్డ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా. స్టార్టింగ్లో చెప్పినట్టు నేను ఈ గ్యాప్ కావాలని ఇవ్వలేదు. కెరియర్ అని, జాబ్ అని ఆటోమేటిక్గా గ్యాప్ వచ్చేసింది. అయితే లాస్ట్ 2 months నుంచి ఛానల్ని రీస్టార్ట్ చేయడానికి సెటప్ చేస్తూ ప్రజెంట్ అయితే ఛానల్ని రీస్టార్ట్ చేశాను. సో లాస్ట్ టైం సబ్స్క్రైబర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చిందో సేమ్ అలాంటి సపోర్టే మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాను. అయితే ప్రజెంట్ ఈ టాపిక్ని పక్కకు పెట్టి మన మెయిన్ టాపిక్ అయిన కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. ఈ మూవీ రివ్యూ షార్ట్గా చెప్పాలంటే ఈ మూవీ ఒక అబోవ్ యావరేజ్ మూవీ. ఎందుకంటే మనం ట్రైలర్లో ఇంకా టీవీ స్పాట్స్లో ఏమైతే చూసామో అవే ఇంకా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి, కానీ కొత్తగా ఈ మూవీలో చూడడానికి అయితే ఇంకేమీ లేవు. ఈ మూవీలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ తో పాటు చాలా నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలా ఇయర్స్ తర్వాత ఏలియన్స్, మల్టీవర్స్ లాంటివి ఏమీ లేకుండా కెప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్ మూవీ లాగా ఒక గ్రౌండెడ్ లెవెల్ మార్వెల్ సూపర్ హీరో మూవీని అయితే తీయడానికి ట్రై చేశారు. అయితే వింటర్ సోల్జర్ మూవీలో లాగా అట్మాస్ఫియర్ అండ్ సెటప్ అయితే క్రియేట్ చేశారు, కానీ ఆ మూవీలో ఉన్న గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ ని అండ్ క్యారెక్టర్ కనెక్షన్ అయితే క్రియేట్ చేయడంలో మార్వెల్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈ మూవీలో చాలా పెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ యాక్షన్ సీన్స్. మూవీలో ఉన్న ప్రతి ఒక్క యాక్షన్ సీన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. కానీ సిమిలర్ గా వీకెస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ. ఇది ఒక కైండ్ ఆఫ్ రివెంజ్ స్టోరీ మాత్రమే. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో చాలా చేంజెస్ చేసి మళ్ళీ రీషూట్ చేశారు, కాబట్టి మూవీ చూస్తున్నంత సేపు ఇక్కడ ఏదో కట్ చేసి చేంజ్ చేశారని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ మూవీలో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీ చూస్తున్నంత సేపు ఒక కెప్టెన్ అమెరికా మూవీ కాకుండా ఏదో హల్క్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో మనకి విలన్స్ లా పోర్ట్రేట్ చేసిన థండర్బోల్ట్ రాస్ ఇంకా లీడర్ క్యారెక్టర్స్ హల్క్ కామిక్ విలన్స్ కాబట్టి. అండ్ ఈవెన్ ఈ మూవీ సెటప్ కూడా ది ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీకి సీక్వెల్ లా ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఒక కెప్టెన్ అమెరికా స్టోరీ కంటిన్యూ అవుతున్నదనే ఫీలింగ్ అయితే రాదు. సో ఇప్పుడు ఈ మూవీ చూసే ముందు మీరు ఏమన్నా మూవీస్ చూసి వెళ్ళాలా అని అంటే ది ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీ, ఎటర్నల్స్ మూవీ, ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ సిరీస్ ని చూస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఆంటోనీ మ్యాకీ తనే కొత్త కెప్టెన్ అమెరికా అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాడు, కానీ నాకైతే ఒక ఫాల్కన్ ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది, కానీ ఒక కొత్త కెప్టెన్ అమెరికాని చూస్తున్న ఫీలింగ్ అయితే ఏమాత్రం రాలేదు. మూవీ మొత్తంలో శామ్ విల్సనే కొత్త కెప్టెన్ అమెరికా అని చెప్పేసి చాలా సార్లు స్ట్రెస్ చేసి మరీ చెప్తారు, కానీ ఆ కెప్టెన్ అమెరికా ఫీల్ వచ్చే సీన్ ఒక్కటి కూడా మూవీలో లేదు. నెక్స్ట్ హారిసన్ ఫోర్డ్ థండర్బోల్ట్ రోస్ లాగా బాగా పర్ఫార్మ్ చేశారు, కానీ చాలా ఇయర్స్ గా విలియం హర్ట్ ని థండర్బోల్ట్ రోస్ లో చూడడం వల్ల ఈ హారిసన్ ఫోర్డ్ క్యారెక్టర్ కొంచెం కొత్త క్యారెక్టర్ లా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ శామ్యూల్ స్ట్రేన్స్ లీడర్ క్యారెక్టర్ ప్లే చేసిన టిమ్ బ్లాక్ ఒక క్యామియో విలన్ లాగే ఉండిపోయాడు, కానీ మెయిన్ విలన్ లా పర్ఫార్మ్ చేయడానికి పెద్ద స్కోప్ అయితే ఏం లేదు. యాక్చువల్ గా కామిక్ బుక్స్ లో ఈ లీడర్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, కానీ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ని ఏ మాత్రం యూజ్ చేయకుండా కంప్లీట్ గా వేస్ట్ చేశారు. మేబీ ఫ్యూచర్ మూవీస్ లో ఏమన్నా హల్క్ రిలేటెడ్ మూవీ వస్తే ఈ క్యారెక్టర్ ని ఏమన్నా యూజ్ చేస్తారేమో చూడాలి. జిన్ కార్లో ఎస్పాసిటో అండ్ సీరా హాస్ క్యారెక్టర్స్ అయితే కంప్లీట్ గా వేస్ట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నా లేకపోయినా మూవీలో పెద్ద చేంజ్ అయితే ఏముండదు. అయితే ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ అయినా బాగున్నదంటే అది ఓన్లీ డానీ రెమిరెస్ యాక్ట్ చేసిన వాకింగ్ టారస్ అంటే కొత్త ఫాల్కన్ క్యారెక్టర్ మాత్రమే. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కున్న సీన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ తినే కొత్త ఫాల్కన్ అనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారు. సో ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టోరీ గురించి అంతా పక్కన పెట్టి ఓన్లీ యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేయడానికి అయితే ఈ మూవీ మీరు వెళ్ళొచ్చు. ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.5/5. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ to give a like, share and subscribe to my channel Movies World.